ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటికీ ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని అయోమయ స్థితిలో ఈ మేనమామ ఉండిపోయాడు. నన్ను క్షమించమ్మా. ఏదో ఒక వంకతో నువ్వు తిరిగొచ్చావు. ఇప్పుడు తిరిగి రానంత పెద్ద తప్పుతో బయటికి వెళ్తున్నావు. నువ్వు మళ్ళీ నా ఇంట్లోకొచ్చే అవకాశం ఉండదు. గుర్తుంచుకో. పొండి బయటికి. ఈ సమయంలో సుజాత వచ్చినా బాగుండేది. ఎక్కడికి బయలుదేరావు? మేం బయలుదేరలేదు, వాళ్లే పంపించేస్తున్నారు. ఏ కారణంతో పంపించేస్తున్నారు? నిహారిక ఏదో ఆధారం చూపించింది, అది నమ్మి పంపించేస్తున్నారమ్మా. ఇదిగోండి ఆ లెటర్. తెల్ల కాగితం మీదున్న నల్లటి అక్షరాల్ని చూసి కోడలి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నావా వేదవతి? అది మాత్రమే కాదు, నా కళ్ళతో నేనెన్నో చూశాను. నా కొడుకు కూడా నిజాలని తెలుసుకున్నాడు. తను తప్పు చేసింది అనడానికి ఆధారం కావాలంది. అక్షయ్ తండ్రి సత్య అని అంత పెద్ద ఆధారం ఉంది. ఇంకేం కావాలి? ఇంకా నీ చెల్లెల్ని నేను ఏలుకోవాలా? ఈ పేపర్లో ఎంత నిజముందో తెలుసుకోమని అంటున్నాను. ఈ నిహారిక అంత నీచమైన మనిషి లోకంలో ఇంకెవరైనా ఉంటారా? ఈ కాగితాన్ని ఇదే సృష్టించి ఉండొచ్చు కదా. నాకంత అవసరం లేదు. ఉందో లేదో కొంత గడువిస్తే నేను నిరూపిస్తాను. హాస్పిటల్ అందరినీ బెదిరించి సాక్ష్యాల్ని తారుమారు చేద్దాం అనుకుంటున్నావా? మీలాంటి కుటిల బుద్ధి నాకు లేదు. నా చెల్లెల గురించి మాట్లాడే అర్హత మీలో ఎవరికీ లేదు. నిన్న మీరందరూ నా చెల్లెల్ని అన్న మాటలకి మీ అందరినీ కోర్టుకి ఈడ్చాలి. కాపురాలు కోర్టుకి వెళ్ళకూడదు అని నేను ఆగిపోయాను. లేదంటే ఇప్పుడు పోలీసులతో వచ్చుండేదాన్ని. ఏంటి బెదిరిస్తున్నావా? నా చెల్లెలికి న్యాయం జరగడానికి నేను పోరాడతాను అంటున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను కూడా పోరాడతాను. మీ అందర్నీ నేను రోడ్డుకి ఈడుస్తాను. రోడ్డున పడింది నీ చెల్లెలు. నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు. చూడవని ఏం చేయలేమని అంటోంది. నీ అత్త పొగరు అణుచుదాం, నీ అత్త అహంకారం దించుదాం. వెళ్దాం రావని. వద్దక్క, ఇంకెక్కడ నేను ఉండలేను. ఇంకా ఈ కుటుంబం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే నువ్వు? ఈ కుటుంబం నీ మంచితనం గుర్తించిందా? నువ్వు చేసిన మేలు గుర్తించిందా? నువ్వు చేసిన త్యాగాలు గుర్తించిందా? ఏం గుర్తించింది? చివరికి
నువ్వు దేవుడు దేవుడు అని ఆరాధించిన నీ మొగుడు గుర్తించాడా? ఏయ్ శ్రీకర్, నువ్విలా మారిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు. కడవడు పాలలాంటి నీ మనసులో వీళ్ళు విషం చుక్క వేస్తే నువ్వు నమ్మేసి నీ భార్యని అపార్థం చేసుకుంటావా? భర్త అనే స్థానానికి అరువుడు వను బసలు. అవని తన చేతులారా తనే ఈ పరిస్థితి తెచ్చుకుంది. నేను తనని సమర్థించే పరిస్థితిలో లేను. అలా చెప్పి నువ్వు తప్పించుకోకు శ్రీకర్. ఆడపిల్ల గాలిపటం లాంటిదయ్యా. ఎన్నో ఆశలతో ఆకాశంలో రిపరిపలాడుతూ ఎగిరే గాలిపటం చెట్టుకి గుద్దుకున్నా, కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు. ఎందుకంటే తాను నమ్ముకున్న దైవం లాంటి దారం చిక్కుల్లోంచి బయటపడుస్తుందని నమ్మకం. కాని ఆ దైవమే నిర్దాక్షణ్యంగా ఎగురుతున్న గాలిపటం యొక్క దారాన్ని తెంచేస్తే ఎవరితో చెప్పుకుంటుంది? భర్తే దైవం అనుకొని బ్రతుకుతుంది. అటువంటి భర్తే నమ్మకపోతే ఏమైపోతుంది? బంగారం లాంటి కూతురి పుట్టుకను కూడా అనుమానించడానికి నీకు మనసెలా వచ్చింది? వద్దక్క, నువ్వింకేం మాట్లాడొద్దు. మాట్లాడినా ఈ మనసులు మారవు, కరగవు. ఇంతకాలం కుటుంబం ఎన్ని మాటలన్నా భరించాను, పోరాడాను. ఈ రోజు నా భర్తే నన్ను అనుమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నా బావలోంచి మగాడు బయటకొచ్చాడక్క. సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఆడదానిని తొక్కి నొక్కి పారేయాలన్నది మగాడి ఉద్దేశం. ఆ మగాడు బయటకొచ్చాడు. పెళ్లి చూపుల పేరుతో ఆడపిల్లని సంతలో పశువుని చూసినట్టు చూస్తారు. పెళ్లి పేరుతో మెడలో పసుపు తాడుతో పలుపు తాడు కట్టి బానిసని చేసుకుంటారు. నేనితనుని రాముడిలా చూశాను. ఇతను నన్ను సీతని అవమానించినట్టు అవమానించాడు. ఆనాడు రాముడు నిప్పుని నమ్మాడు, సీతని నమ్మలేదు. నిప్పు ఒప్పంట, సీత తప్పంట. నిప్పులో దూకితేనే సీత ఒప్పవుతుందంట.